అందరికీ నమస్కారం. నా పేరు గల్లా సత్యశ్రీ, ఈస్ట్ గానగూడెం సర్పంచ్. ఈరోజు మా గ్రామంలో ఐఎస్టీఎస్ కాలేజ్ నందు అక్రమంగా కొన్ని కట్టడాలు నిర్వహిస్తున్నారు. మా పంచాయతీ తరపు నుంచి ఆల్రెడీ మా సెక్రటరీ గారు నిన్న కొన్ని నోటీసులు పంపించడం అయితే జరిగింది. ఈ విధంగా అక్రమ కట్టడాలు మా పంచాయతీ నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ కట్టడాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే వెంటనే ఈ కట్టడాలను ఆపేయమని చెప్పేసి మేము పంచాయతీ నుంచి నోటీసులు పంపించాం. అక్రమంగా కట్టడాల వల్ల మా ఎస్సీ కాలనీ అయితే పూర్తిగా మునిగిపోతుంది. రాబోయేది వర్షాకాలం కావున ఈ వర్షాకాలం వల్ల ఎస్సీ కాలనీ అలాగే బీసీ కాలనీ కూడా మునిగిపోయి నా గ్రామ ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు. అందుకని చెప్పేసి ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి, ఎంఆర్ఓ గారికి అందరికీ తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఐఎస్డీఎస్ కాలేజ్ నందు ఎటువంటి ఫీజులు కూడా చెల్లించకుండా మా పంచాయతీకి సక్రమంగా రావాల్సిన నిధులను కూడా, వాళ్ళ ఫీజు రూపంలో రావాల్సిన నిధులను కూడా సక్రమంగా చెల్లించకుండా ఆల్రెడీ రన్ చేసుకుంటున్నారు కాలేజీని. ఈ సక్రమంగా రావాల్సిన నిధులు రాకపోవడం వల్ల మేము గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు కూడా చేయలేకపోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక 4.5 ఎకరాల పొలం తీసుకుని అక్రమంగా కొన్ని భవనాలు నిర్మిస్తున్నారు. ఈ భవనాల నిర్మాణం వల్ల నా గ్రామ ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా మరి ఎస్సీపేటలో ఎస్సీ సోదరులు అయితే బాగా ఇబ్బంది పడతారు. ఎందువల్లంటే ఆ ఎస్సీపేటకి వచ్చే వర్షపు నీరు వల్ల బయటకు వెళ్లే దారి లేదు. ఇప్పుడు ఎత్తుగా మట్టి వేస్తున్నారు. ఈ మట్టి వలన ఎస్సీపేటలో నీరు అయితే బయటకు వెళ్ళదు. కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే అక్రమ కట్టడాలను ఆపివేయాలని, లేదంటే నా గ్రామంలో ఎస్సీపేటలో వచ్చే నీరుకి బయటకు వెళ్లే మార్గం చూపించవలసిందిగా తెలియపరుస్తున్నాను. పన్నులు చెల్లించకుండా వాళ్ళైతే కాలేజీని రన్ చేస్తున్నారు. ఈ విషయం మీద తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని అలాగే ఎంఆర్ఓ గారిని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.